బడ్జెట్ పై నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాభవన్లో సమీక్ష జరగనుంది. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ బీసీ నేతలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు కూడా ఈ భేటీకి హాజరవుతున్నారు. కుల గణనలో వివరాలు నమోదుపై అవగాహన కల్పించడంపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రిజర్వేషన్ల తీర్మానం చేసే అంశాన్ని కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి హైదరాబాద్ నుండి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే ఈ రోజు 11 గంటలకు బేగంపేటలోని ప్రజాభవన్ లో బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏదైతే బీసీ నాయకుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారు. అయితే పార్టీకి సంబంధించిన బీసీ నాయకులందరూ కూడా ఏదైతే ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై ప్రధానంగా చర్చ జరగనున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం, సమావేశాల్లో ఈ 42% బీసీలకు సంబంధించినటువంటి చట్టం కోసం తీర్మానం చేయడం లాంటి కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుంది. మరోసారి కూడా అంటే ఎవరైతే కులగణనలో సర్వేలో పాల్గొనలేదో వారి కోసం మరొకసారి కూడా ఏదైతే ప్రభుత్వం ఇప్పటికే అవకాశం కూడా కల్పించింది. సో ఈ ఏదైతే 28 తారీఖు వరకు కూడా ఏదైతే మరొకసారి ఏదైతే మిస్సారో వారందరూ కూడా ఈ సర్వేలో పాల్గొనవచ్చు. ఈ సర్వే అయిపోయిన అనంతరమే మార్చి మొదటి వారంలోనే ఏదైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఈ 42% బీసీ రిజర్వేషన్లకు జీవో కంటే కూడా చట్టమే మేలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ చట్టాన్ని ఏదైతే తీసుకొచ్చి చట్టాన్ని అటు కేంద్రానికి పంపించాలని చెప్పి కేంద్రం ద్వారా షెడ్యూల్ 9 లో పొందుపరిచి ఏదైతే ఈ 42% రిజర్వేషన్ అమలు చేసి ఇటు స్థానిక సంస్థ ఎన్నికల్లో అలాగే ఉపాధి విద్యకు సంబంధించిన అంశంలో ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. సో దీనికి సంబంధించి బీసీ నాయకులతో చర్చించి బీసీ నాయకులతో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెడుతున్నట్టు చెప్పి ఈ సర్వే ఏ రకంగా జరిగింది, ఈ బీసీలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే చర్చ ప్రధానంగా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతుంది. ఏదైతే తగ్గించి చూపెట్టారు బీసీలకు సంబంధించిన అంశం అని చెప్పి. సో ఖచ్చితంగా సర్వే చాలా ప్రాతిపదికగా జరిగింది, చాలా క్లియర్ గా జరిగిందని చెప్పి ఎలా జరిగిందనే ఒక అంశాలను కూడా బీసీకి సంబంధించిన సీనియర్ నాయకులను బీసీ నాయకులకు అందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా బీసీ నాయకులకు వివరించే అంశం మనకు కనిపిస్తుంది. దీంతో పాటు కులగణకు సంబంధించిన అంశం అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం కూడా ఏదైతే ఈ ప్రజాభవన్లో జరిగినటువంటి చర్చలో రానుడుగా మనకు తెలుస్తుంది. సో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన చర్చ సుమారు సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దీంట్లో ప్రధాన ఎజెండా మార్చి మొదటి వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి దాంట్లో 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన చట్టాన్ని అమలు చేయడం అనే ఒక కీలకమైన అంశంపైన చర్చ జరిగినట్టు మనకు తెలుస్తుంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.